పసిబిడ్డ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ ఎదుగుదలలో ఏదైనా సమస్య తలెత్తితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతుండదు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలను అడ్డుకొని ప్రవర్తనాపరమైన లోపాల్ని తెచ్చిపెట్టే ఆటిజం అలాంటిదే. నిజానికి ఆటిజం అనేది ఒక సమస్యల పుట్ట. ఎదుటి వారితో చూపు కలపకపోవటం, ఇతరులకు దూరంగా గడపటం, తన అవసరాల్ని చెప్పలేకపోవటం, ఇలా అనేక సమస్యలు ఆటిజం పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే అందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీని ఆనవాళ్లను పట్టుకుంటే ఆటిజంను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆటిజం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నవమాసాల తర్వాత అమ్మ కడుపు పంట పండి పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చాక ఇల్లంతా ఒకటే సంబరంగా ఉంటుంది. ముద్దులొలికే పసిబిడ్డ ఉనికితో రోజులు నెలలు ఇట్టే దొర్లిపోతుంటాయి. తెల్లారితే కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు. మెడ నిలపడం, పాకడం, బోర్లా పడటం, తలెత్తి చూడటం, అత్త, తాత, అమ్మ అంటూ చిలక పలుకులు పలకటం, ఇలా బిడ్డకు సంబంధించిన ప్రతి మార్పు ఇంటిల్లిపాదిని ఎనలేని సంతోషంతో ముంచెత్తుతుంటుంది. అయితే ఇదంతా నాణ్యానికి ఓవైపు. మరోవైపు బిడ్డ శుక్లపక్ష చంద్రునిలా ఎదుగుతున్నప్పటికీ కొంతమంది పిల్లల్లో మానసికమైన ఎదుగుదల లోపాలు కనిపిస్తూ ఉంటాయి. చూపు కలపకపోవటం, పిల్లలతో కలవకుండా ఉండటం, మాటలు సరిగా రాకపోవటం, చేసిన పనినే పదే పదే చేయటం, కళ్ళల్లోకి నేరుగా చూడకపోవటం, నవ్వించినా నవ్వకపోవటం, ఒంటరిగా గడపటం, ఇలా చాలా రకాల లోపాలు కనిపిస్తూ ఉంటాయి. తమ అవసరాలను చెప్పలేక వేలు పట్టుకుని తీసుకెళ్లటం చేస్తూ ఉంటారు. ఈ రకమైన లోపాల్ని వైద్య పరిభాషలో ఆటిజంగా పిలుస్తారు. ఆటిజం అనేది దీన్ని జబ్బుగా మనం పరిగణించడం లేదా గుర్తించడం అంటే కూడా కావచ్చు. ఇది ఒక రకమైన మానసిక స్థితి, అంటే ఇట్ ఈస్ ఎ కండిషన్ అనే అనమాట. పిల్లలతో కలవడం కానీ, ఇంటరాక్ట్ చేయలేకపోవడం కానీ, ఇలాంటి వాటిలో ఇబ్బంది ఉంటుంది. ఆటిజంకి ట్రీట్మెంట్ చాలా ముఖ్యమైనది. మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఒకవేళ సివియర్ కేసెస్ లేదా ఇంకేమైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఇతర సమస్యలు అంటారు కదా, అలా ఏమైనా హైపర్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఫిట్స్ రావడం కావచ్చు, లేకుంటే ఇంకేమైనా సెన్సరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఉంటే అది కొంతవరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ ముఖ్యంగా 3 థెరపీస్ అయితే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఒకటి బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ. అటెన్షన్ ఇంప్రూవ్ చేయడం కోసము, లేదా ఫోకస్ పెంచడం కోసము, లేదా కుదురుగా కూర్చోవడం కోసము, లేదా కాన్సెప్ట్ లెర్నింగ్ అని అంటారు. జనరలీ వాళ్ళకి ఏ భాషను వ్యక్తీకరించలేకపోవడం వల్ల మనం కొంచెం కాన్సెప్ట్ లెర్నింగ్ అంటారు. వాళ్ళకి ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ కూడా తెలియదు, లేదా ఫెమిలియర్ ఆబ్జెక్ట్స్ తెలియదు, లేదా ఫెమిలియర్ పీపుల్ని గుర్తుపెట్టుకోలేరు. సో దీనికోసం అని చెప్పి థెరపిస్టులు కొంచెం కంటిన్యూస్గా వీళ్ళతోటి రోజు ప్రాక్టీస్ చేస్తారు అనమాట. అలా మెల్లమెల్లగా వాళ్ళకి నేర్పియంగా ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆటిజం పిల్లల్లో భావ వ్యక్తీకరణ లోపాలు, ప్రవర్తనాపరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. ఆటిజం లక్షణాలను మొదట్లో బుద్ధిమాంద్యం అనుకునేవారు. కానీ ఆటిజం అనేది బుద్ధిమాంద్యం కాదు. ఆటిజం పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లాగా స్తబ్దుగా ఉండరు, చురుకుగానే ఉంటారు. అయితే ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటి వాటి మూలంగా కొందరు ఆటిజం పిల్లల్లో పెద్దయ్యాక బుద్ధిమాంద్యం లక్షణాలు కనపడవచ్చు. ఆటిజంకు కారణమేమిటి అన్నది ఖచ్చితంగా తెలియదు. అయితే జన్యుపరమైన, పర్యావరణ అంశాలు రెండూ ఆటిజంకు దారితీస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, క్రోమోజోములు ఆటిజంకు కారణమవుతుండొచ్చుననే భావన ఉంది. గర్భధారణ సమయంలో తల్లికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం, నెలలు నిండకముందే కాన్పు కావటం, తక్కువ బరువుతో పుట్టడం వంటివన్నీ కారణాలు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇవేవి పూర్తిగా నిరూపణ కాలేదు. బిహేవియరల్ థెరపీలో ముఖ్యంగా వాళ్ళకి బేసిక్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కావచ్చు,
ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఫెమిలియర్ పీపుల్ కావచ్చు, లేదా వాళ్ళ బాడీ పార్ట్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ అటెన్షన్ డెవలప్మెంట్ చేయడం కోసం కావచ్చు, లేదు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం కావచ్చు, టాస్క్స్ని కంప్లీట్ చేయడం కావచ్చు, ఇవన్నీ వాళ్ళ అవగాహన కోసం అని చెప్పి బిహేవియరల్ థెరపీని చేస్తారు. బిహేవియరల్ థెరపీ అనేది ఒక రోజుతో లేదా ఒక నెలతో కాదు, అది కొంచెం చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనే నేను అంటాను. దీంతోపాటు ఆక్యుపేషనల్ థెరపీ అని అంటారు. ఆక్యుపేషనల్ థెరపీ అనేది ఏమంటే మనకు 5 సెన్సెస్ ఉంటాయి. ఈ సెన్సెస్ని ఇంటిగ్రేషన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆక్యుపేషనల్ థెరపీస్ ఇస్తారు. దానివల్ల వాళ్ళకి ఫోకస్ పెరుగుతుంది, ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సెన్సరీ ఓవర్లోడ్ అని అంటారు అనమాట. ఆ సెన్సరీ ఓవర్లోడ్ని తగ్గించడానికి ఇది నిజంగానే చాలా సహాయపడుతుంది. ఈ స్పీచ్ థెరపీలో ముఖ్యంగా వాళ్ళకి భాషలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే వాళ్ళు ఒక్కోసారి ఎకోలోలియా ఉంటుంది, లేదా జార్గన్ స్పీచ్ ఉంటుంది, లేదా క్వశ్చన్ని రిపీట్ చేస్తూ ఉంటారు, లేకుంటే వాళ్ళు భాషని గ్రహించలేదు, లేదా అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు. ఇలాంటి వాటి కోసం అని చెప్పి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెల్లమెల్లగా ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావచ్చు, స్పీచ్ థెరపిస్ట్లు రెగ్యులర్గా సెషన్స్ చేస్తూ స్లోగా వాళ్ళ భాషా కౌశలాన్ని ఇంప్రూవ్ చేస్తారు. సాధారణంగా ఆటిజం లక్షణాలు ఏడాది లోపే కనబడటం ఆరంభిస్తూ ఉంటాయి. అయితే చాలా మందిలో 4 ఏళ్లు దాటిన తర్వాత గానీ గుర్తించడం లేదు. ఆలస్యమైన కొద్దీ సమస్య తీవ్రమవుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ముందుగానే గుర్తించటం ఎంతైనా అవసరం. పిల్లల్లో ఆటిజం ఉందని తెలిసినప్పుడు ఆటిజం రేటింగ్ స్కేల్స్, ఐక్యూ ఆధారంగా సమస్య తీవ్రత, లక్షణాలను గుర్తించి చికిత్స నిర్ణయిస్తారు. ఆటిజం పిల్లల్లో లోపాల తీరు, లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండదు. ఆటిజానికి కారణాలు స్పష్టంగా తెలియవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగానే ఉంటుంది. ఆటిజంలో మోస్తరు, మధ్యస్థం, తీవ్రం ఇలా స్థాయిలు నిర్ధారించి మందుల్ని, చికిత్సల్ని మొదలు పెడతారు. అయితే ఆటిజం పిల్లలకు కీలకమైంది వారి మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. అతిగా ఆశించకుండా, అలాగని నిరాశలో కూరుకుపోకుండా తల్లిదండ్రులు చికిత్సలో భాగస్వాములు కావాలి. ఆటిజం సంబంధించి ఇప్పుడు చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ నుండి కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. మనకు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో నిప్పెడ్ అని ఒకటి ఉందన్నమాట. సో వీళ్ళు దివ్యాంగన్, సో వీళ్ళు చాలా వరకు సేవలను అందిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా నయి దిశ అని, పేరెంట్స్ సొసైటీస్ అని, ఎన్జిఓస్ కావచ్చు, చాలా ఎన్జిఓస్ దీని మీద ఫ్రీగా కొంతమంది ఇస్తున్నారు. కొంతమంది నామినల్ ఛార్జెస్ తోటి కూడా సేవలు అందిస్తూనే ఉన్నారు. కొంత కార్పొరేట్ ఈ మధ్యలో చాలా వరకు మీడియాలో కూడా చెప్తూనే ఉన్నారు, ఆటిజం సర్వీసెస్ కానీ లేదా థెరపీస్ కానీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారము. కొంతమంది దీని మీద కొంతవరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. అలా కూడా మనం చూడడం మంచిది. ముఖ్యంగా పేరెంట్స్కి నా సలహా ఏంటంటే, మీకు ప్రాబ్లం అనో సమస్య అనో ఈ థెరపీస్ని ఆపేయడం కానీ లేదా దీని గురించి అవగాహన పెంపొందించుకోవడం కానీ ఆపకండి. ఎక్కడైతే హైదరాబాద్లో చాలామందే ఉన్నారు, చాలా సెంటర్స్ కూడా ఉన్నాయి, కానీ మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి రోజు సేవలు తీసుకోవడం లేదా ఈ సర్వీసెస్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యంగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి దీనికి. ఆటిజం లక్షణాలని త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెట్టాలి. పిల్లలకు చిన్నతనంలోనే ప్రేరణ ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ విధానంలో ఒక పద్ధతి ప్రకారం పిల్లలతో ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల వారిలో సంభాషణ చాతుర్యం మెరుగుపడుతుంది. అలాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేందుకు, మలమూత్ర విసర్జన కోసం ప్రత్యేకంగా పద్ధతి ప్రకారం నేర్పించాలి. అలాగే ప్రవర్తనాపరమైన లోపాలని చక్కదిద్దటానికి బిహేవియర్ మోడిఫికేషన్, సైకోథెరపీలు కూడా ముఖ్యమే. మరీ చిన్న పిల్లలకు సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఇస్తారు. వీళ్ళు కంటితో చూసి నేర్చుకోలేరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావలసినవి నేర్పిస్తారు. సకాలంలో సరైన వైద్యం, శిక్షణ ఇవ్వటం వల్ల ఆటిజం పిల్లలు వారి పనులు వారు స్వయంగా చేసుకోగలుగుతారు. చదువులోనూ మెరుగ్గా ఉంటారు. మిగతా పిల్లల్లాగే వీరు చాలా వరకు సాధారణ జీవితం గడపగలుగుతారు.